వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. నేను మీ సూర్యప్రకాష్ సార్, రీజనింగ్ ఫ్యాకల్టీ. మనకి క్లాక్స్ లో నుంచి బిట్టు పడితే మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఆన్సర్ ని డైరెక్ట్ గా గుర్తుపట్టొచ్చు. ఎలానో చూద్దాం. ఇక్కడ ఈ క్లాక్స్ లో ఇలాంటి క్వశ్చన్ చూడండి. అట్ వాట్ టైం బిట్వీన్ 7 to 8 మిడిల్ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ రైట్ యాంగిల్. 7 కి 8 కి మిడిల్ లో ఎప్పుడు రైట్ యాంగిల్ సిచ్యువేషన్ వస్తుంది అని మనకి దీంట్లో క్వశ్చన్స్ తో మనకు సంబంధం లేదు. డైరెక్ట్ ఆప్షన్ లోకి వెళ్ళాలా. ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా చూడండి. ఇప్పుడు మనకి జనరల్ గా చూస్తే చూడ 7 కి 8 కి మిడిల్ లో ఇలాంటి రైట్ యాంగిల్ సిచ్యువేషన్ 6, 7, 8 ఇలాంటి రైట్ యాంగిల్ సిచ్యువేషన్ ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్ వస్తుంది. మన ఆన్సర్ 2 ఆన్సర్ రావాలా. ఎంతద్దు డైరెక్ట్ ఎలిమినేట్ ప్రాసెస్ ఎలా చూడండి. ఇక్కడ మనం ఫ్రాక్షన్ చూడాలా. ఇక్కడ 3 + 7 10 అయింది. ఓకే, మరి ఇక్కడ చూద్దాం. 8 + 5 10 కాదు అంటే ఎలిమినేట్. ఆ 2 వాల్యూస్ యాడ్ చేసినప్పుడు మనకి 10 రావాలా. ఇది ఎలిమినేట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ 1 + 9 10 అయింది. లాస్ట్ ప్లేస్ ఎంత న్యూమరేటర్ ని యాడ్ చేయాలా. రైట్. ఇక్కడ 4 + 6 10 అయింది. ఎస్, ఇదే మన ఆన్సర్. ఓకే, నోట్ డౌన్. ఇక్కడ 9 + 3 10 రాదు. 1 + 7 10 రాదు. ఎలిమినేట్. నెక్స్ట్ ఇక్కడ 10 + 10 20. నెక్స్ట్ 50 + 10 60. ఎలిమినేట్. మన డైరెక్ట్ గుర్తుపట్టొచ్చు. ఎలా? మనకి ఈ లాస్ట్ ప్లేస్ నెంబర్ ని ఆ నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ ని యాడ్ చేస్తే 10 రావాలి. ఓకే, ఇది డైరెక్ట్ గా ఎలిమినేషన్ ప్రాసెస్. ఈ ట్రిక్ ని క్లాక్స్ లో అప్లై చేయొచ్చు. తక్కువ టైంలో విత్ ఇన్ సెకండ్స్ లోనే ఆన్సర్ ని మనం గుర్తుపట్టొచ్చు.